మన పొరుగునున్న పాకిస్తాన్లో ఇండియాపై టెర్రర్ దాడులు చేసిన సూత్రధారులు ఒకరి తర్వాత ఒకరు కనుమరుగవుతున్నారు. ఇటీవల విడుదలైన హిట్ సినిమా దురంధర్లో చూపిన విధంగా గుర్తు తెలియని వ్యక్తి టెర్రర్ దాడుల సూత్రధారులను లేపేసిన విధంగానే నిజ జీవితంలో అక్కడి టాప్ టెర్రరిస్ట్ సూత్రధారులను లేపేస్తున్నారు. మోటార్ సైకిల్పై వాయువేగంతో దూసుకురావడం, క్షణాల్లో బుల్లెట్లు దించేసి అంతే వేగంతో పారిపోతున్నారు. తాజాగా గురువారం నాడు పుల్వామా దాడుల మాస్టర్ మైండ్ హంజా బుర్హాన్ వంతొచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని వెంబడించి పరిగెత్తించి కాల్చి చంపారు. కాల్పులు జరిపిన వారిలో ఒకరు పోలీసులకు పట్టుబడ్డాడు. బుర్హాన్ అలియాస్ డాక్టర్ గురించి ఒక లుక్కేద్దాం. మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో ఇండియాపై టెర్రర్ దాడులు చేసిన టెర్రరిస్టులు ఒకరి తర్వాత ఒకరు కనుమరుగవుతున్నారు. ఇప్పటివరకు కొన్ని డజన్ల మంది టెర్రరిస్టులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఇక తాజాగా గురువారం పుల్వామా టెర్రర్ దాడుల సూత్రధారుడు హంజా బుర్హాన్ వంతొచ్చింది. ప్రస్తుతం హంజా పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఒక బాలికల స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాడు. ఇక హంజా బుర్హాన్ విషయానికొస్తే ఇండియాలోని కశ్మీర్కి చెందిన వాడే కానీ ఉగ్రవాదంపై ఆకర్షితుడై పాకిస్తాన్కు తన మకాం మార్చేసుకున్నాడు. 2019లో పుల్వామాలో టెర్రర్ దాడులకు, అలాగే నవంబర్ 2020లో సిఆర్పీఎఫ్ బంకర్ దాడుల సూత్రధారుడు బుర్హాన్. 2019లో పుల్వామాలో సిఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సును మారుతి కారులో వచ్చిన టెర్రరిస్ట్ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. జవాన్లు ప్రయాణిస్తున్న బస్సును కారుతో ఢీకొట్టడంతో 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు దుర్మరణం పాలయ్యారు. ఈ దాడి మాస్టర్ మైండ్ హంజా బుర్హాన్ టెర్రరిస్టులకు మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాల్ని సరఫరా చేశాడు. కాగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 2022లో బుర్హాన్ని టెర్రరిస్టుగా ప్రకటించింది. ఇక హంజా బుర్హాన్ అలియాస్ అర్హామండ్ గుల్జార్, అలాగే అతన్ని డాక్టర్ అని కూడా పిలుస్తారు. అతడు ఎంబీబీఎస్ డిగ్రీ పూర్తి చేశాడు. అలాగే పాకిస్తాన్ వెన్నుదన్నుగా ఉన్న టెర్రర్ గ్రూప్ అల్ బదర్ కమాండర్గా పనిచేస్తున్నాడు. ఇక వాస్తవానికి అతడు మన ఇండియాలోని పుల్వామాలోని కర్బాత్పురా ఏరియాకు చెందినవాడు. 2017లో అతడు ఉన్నత చదువు కోసం అని చెప్పి పాకిస్తాన్కి వెళ్లాడు. ఆ తర్వాత అక్కడ అతడు అల్ బదర్ టెర్రర్ గ్రూప్లో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ కమాండర్గా ఎదిగాడు. ఇక పాకిస్తాన్ చేరుకున్న బుర్హాన్ను అల్ బదర్ హ్యాండ్లర్స్ వెంటనే తిరిగి కశ్మీర్కు వెళ్లి అక్కడి యువకుల్ని రిక్రూట్ చేసుకుని ఇండియాకు వ్యతిరేకంగా ఉగ్రవాదంపై ఆకర్షించేలా చేయాలని ఆదేశించాడు. దీంతో అతడు ఇండియాలోని పుల్వామా, సోఫియాన్లలో యువకుల్ని ఇండియాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి వారిని తన వైపు ఆకర్షించాడు. ఇక 2019లో పుల్వామా టెర్రర్ దాడుల్లో గ్రెనేడ్లు, పేలుడు పదార్థాల్ని హంజా బుర్హాన్ సరఫరా చేశాడు. అలాగే నవంబర్ 2020లో సిఆర్పీఎఫ్ బంకర్లపై దాడులు చేయించాడు. ఇక పాక్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం బుర్హాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఒక బాలికల స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాడని పేర్కొంది. అయితే ముజఫర్బాద్లో మధ్యాహ్నం కారు ప్రయాణిస్తుండగా సిగ్నల్ వద్ద అతడి కారు ఆగింది. ఆ కారు వెనకనే 2-3 బైక్లపై హంజాను గుర్తు తెలియని వ్యక్తులు అనుసరించారు. సిగ్నల్ వద్ద హంజా కారు ఆగగానే పక్కనే బైక్ ఆపడంతో కీడుని శంకించిన హంజా బుర్హాన్ కార్ డోర్ తీసుకుని శరవేగంగా పరిగెత్తాడు. ఇక బైక్ పై ఉన్నవారు అదే బైక్ పై హంజాని అనుసరించారు. కొద్ది దూరం వెళ్లాక గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని అత్యంత సమీపం నుంచి బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కాగా హంజాను చంపింది తామే అని ఇప్పటివరకు ఏ గ్రూపు ప్రకటించలేదు. అలాగే పోలీస్ అధికారులు కూడా ఇప్పటివరకు ఈ దాడుల వెనుక ఎవరి హస్తం ఉందనే విషయం గురించి పెదవి విప్పడం లేదు. అయితే గత కొన్ని నెలలుగా ఇలాంటి సంఘటనలు తరచూ పాకిస్తాన్లో చోటు చేసుకుంటున్నాయి. అయితే హంజా బుర్హాన్ని ఎవరు కాల్చి చంపారనే అంశంపై పాకిస్తాన్ మీడియాలో పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. స్థానిక మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం మోటార్ సైకిల్పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు తాము చంపాలనుకున్న టెర్రరిస్ట్ ని అతి సమీపం నుంచి కాల్పులు జరిపి పారిపోతున్నారని, దాడి చేసిన వెంటనే మోటార్ సైకిల్పై మాయమవుతున్నారు. ఎలాంటి సాక్ష్యాలు వదిలిపెట్టడం లేదు. దీంతో పెద్ద ఎత్తున ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయని పేర్కొంటున్నాయి. ఇక పాకిస్తాన్ మీడియాలో కూడా గుర్తు తెలియని గన్మెన్ అని పాక్ మీడియాలో తరచూ చదవడం సాధారణమైపోయింది. కాగా ఇండియాపై
టెర్రర్ దాడులకు పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాకిస్తాన్ అడ్డాగా చేసుకుని టెర్రర్ సూత్రధారులు ఇండియాపై దాడులు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం గుర్తు తెలియని గన్మెన్లు కూడా ఇటు పీఓకే అటు పాకిస్తాన్లో మాజీ టెర్రరిస్టులను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తూ ముసలి టెర్రరిస్టుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్లో డజన్ల కొద్దీ టెర్రరిస్టులు నేలకొరిగారు. అయితే చాలా కేసుల్లో ఇప్పటివరకు ఎలాంటి అరెస్టులు లేవు. అదే కాకుండా తామే చంపామని ఏ ఆర్గనైజేషన్ ముందుకు రావడం లేదు. అలాగే ఈ కేసులకు సంబంధించి విచారణ ఎక్కడి వరకు వచ్చిందో దాని అప్డేట్ కూడా ఉండదు. దీంతో ఈ హత్యల వెనుక ఎవరున్నారని ప్రజల్లో, మీడియాలో పెద్ద ఎత్తున డిబేట్లు జరుగుతున్నాయి. ఇక పాకిస్తాన్లో టెర్రర్ మాస్టర్ మైండ్లను ఇండియా చంపేస్తోందన్న వార్తలు కూడా గుప్పమంటున్నాయి. ఇండియాకు చెందిన రా పాకిస్తాన్లో యువకులకు పెద్ద మొత్తంలో డబ్బిచ్చి ఒక్కొక్కరిని లేపేస్తోందని పాక్ మీడియా కోడైకొస్తోంది. పాకిస్తాన్లో ఎవరైనా టెర్రరిస్టులను చంపితే టక్కున దీని వెనుక ఇండియా హస్తం ఉందని, రా హస్తం ఉందని అక్కడి మీడియా ఆరోపణలు గుప్పిస్తోంది. అయితే దీనికి సంబంధించిన సాక్ష్యాలు మాత్రం చూపించలేకపోతోంది. ఇక పీఓకే నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అక్కడి స్థానిక పోలీసుల కథనం ప్రకారం అల్-బదర్ టెర్రర్ గ్రూప్ టాప్ కమాండర్ హంసా బుర్హాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ముజఫరాబాద్లోని గోస్రా ఏరియాలో అతి సమీపం నుంచి అతడి తలపై కాల్చారని చెబుతున్నారు. కాగా బుర్హాన్ స్థానికంగా ఉండే ప్రైవేట్ కాలేజ్ లేదా బాలికల ఉన్నత పాఠశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నట్టు నటిస్తూ తన టెర్రర్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడని పోలీసుల వాదన. అయితే ఘటన జరిగిన వెంటనే కాల్పులు జరిపిన వ్యక్తి మోటార్ సైకిల్పై పారిపోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు స్థానికులు అతన్ని వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతని నుంచి కాల్పులు జరిపిన ఆయుధం కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే బుర్హాన్ హత్యకు సంబంధించి అనధికారిక భద్రతా దళాల సమాచారం ప్రకారం అంతర్గతంగా గ్యాంగ్ వార్ లేదా డబ్బుకు సంబంధించిన వివాదం ఉండవచ్చునని చెబుతున్నారు. మొత్తానికి ఇండియాపై టెర్రర్ దాడులు చేసిన వారు ఒక్కొక్కరు కనుమరుగు కావడంతో పాకిస్తాన్ ఐఎస్ఐ కూడా తలపట్టుకుంటోంది. ఇక ఇప్పటి వరకు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపిన టెర్రరిస్టు జాబితా విషయానికొస్తే 2024లో అబూ కతల్ ఇతడు లష్కర్-ఏ-తోయిబాకు చెందిన టెర్రరిస్ట్. పాకిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని కాల్చి చంపారు. అంతకుముందు పఠాన్ కోట్పై దాడి చేసిన మాస్టర్ మైండ్ షాహిద్ లతీఫ్ను సియాల్కోట్లో 2023లో చంపేశారు. అదే సంవత్సరం 2023లో పరమ్చిత్ సింగ్ పంజ్వార్ ఖలిస్తాన్ కమాండర్ ఫోర్స్ చీఫ్ని లాహోర్లో గుర్తు తెలియని వ్యక్తులు చంపారు. అలాగే హఫీజ్ సయ్యద్కు అత్యంత సన్నిహితుడు ముఫ్తీ కైసర్ను కరాచీలో 2023లో చంపారు. అక్రమ్ ఖాన్ గాజీ ఎల్ఈటీ కమాండర్ని 2023లో చంపారు. ఇక ఇండియాకు చెందిన IC-814 విమానాన్ని హైజాక్ చేసిన వారిలో ఒకడు మిస్ట్రీ జహూర్ ఇబ్రహీం. ఇతన్ని కరాచీలో 2022లో అతి సమీపం నుంచి కాల్చి చంపారు. అక్కడి మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం 2023లో 7 హై ప్రొఫైల్ టెర్రరిస్టులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారని స్థానిక మీడియా వెల్లడించింది. ఇక వీరితో పాటు హంజా బుర్హాన్, బషీర్ అమ్మార్ పీర్ అలియాస్ ఇంతియాజ్ అలం, సయ్యద్ ఖలీద్ రజా, సయ్యద్ నూర్ షాల్బోర్, హన్జా అడ్నాన్, దావూద్ మాలిక్, అబూ ఖాసిం, ఎయిజాజ్ అహ్మద్ అంగార్లున్నారు. వీరిలో చాలా మంది పీఓకే లేదా పాక్ ఆక్రమిత కశ్మీర్లో చంపబడ్డారు. ఇప్పటివరకు పోలీసులు ఈ కేసుల్ని ఛేదించింది కూడా లేదు. అలాగే తామే చంపామని ఏ గ్రూప్ ముందుకు రాకపోవడం గమనార్హం. తాజా ఘటనతో ఇండియాపై టెర్రర్ దాడులు చేసిన ముసలి టెర్రరిస్టులో వణుకు మొదలైంది. ఏ మూల నుంచి ఏ దురంధర్ వచ్చి కాల్చి చంపి పారిపోతాడా అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.